ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రేపు విడుదలయ్యే సినిమాలు కల్కి కానీ, దేవర కానీ, పుష్ప 2 ఎట్లా ఉండే అవకాశం ఉంది? పుష్ప 2 డెఫినెట్గా సుకుమార్ మామూలుడు కాదు. తెలుసు మీకు నాకు, ఇప్పుడు ప్రశ్న అడగట్లో మీకు నాకు తెలిసిన ఎప్పుడు కూడా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 పెద్ద హిట్ అవ్వలేదు కనుక ఇది సంగతి ఏంటి అనేది అందరు అనుమానం. కానీ సుకుమార్ నీకు నాకు తెలిసిన ఈ పాయింట్ సుకుమార్కి తెలుసు. సో దాన్ని ఎట్లా అధిగమించాలి, ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ జీనియస్, క్రియేటర్ జీనియస్. ఆషామాషిగా ఒక సీన్ ఒక షాట్ ఆ సినిమాలో ఉండదు. ఏ షాట్కైనా అర్థం ఉంటుంది, ఏ సీక్వెన్స్కైనా అర్థం ఉంటుంది, ఏ సీన్కైనా అర్థం ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. సో అలాంటి చెక్కే మనిషి ఖచ్చితంగా దాని ఈ విషయాన్ని కూడా అధిగమించేలాగా గన్ షాట్గా వానలో వరదలో విడుదలైన 100 రోజుల సినిమా అన్నట్టు చేస్తాడు. అది ఓకే. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పుష్ప 2 మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అల్లు అర్జున్ గత ఎన్నికల్లో, పోయినసారి ఎన్నికల్లో ఆయన తన ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు, వైసీపీ ఎమ్మెల్యే. తప్పే ఉందమ్మా, అది వీళ్ళకి మ్యాగ్నానిటీ. అందుకనే చెప్పాను చాలాసార్లు, అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి గుజరాత్, వైబ్రెంట్ గుజరాత్కి చేశాడు. అదే సమయంలో ఆయన వైఫ్ జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. అందుకని వాళ్ళు ఇద్దరు విడిపోయారా, ఇద్దరు ఒకళ్ళు తిట్టుకున్నారా, నువ్వు నా మొగుడు కాదు, నువ్వు నా పెళ్ళం కాదు అనుకున్నారా? అనుకోలే. బ్రహ్మాండంగా చెప్పాడు అమితాబ్ బచ్చన్ అప్పుడు ఆ విషయం అప్పుడు అడిగితే. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఎంపీగా ఉన్నాను, అయిపోయింది ఆ కెరీరు. తర్వాత ఈ వైబ్రెంట్ గుజరాత్ గురించి చెప్పినప్పుడు నేను చాలా సంబరపడ్డాను. దానికి నన్ను ఎన్నుకున్నారు, నేను ఇండియా మొత్తం మీద అని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ విల్నెస్. దానికి తను అంగీకరించాలని, తన ఎంపీగా తన బాధ్యత, తన పార్టీకి విధేయురాలుగా మాట్లాడుతుంది. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, ఒకళ్ళకొకళ్ళు దీనివల్ల తేడా ఉంది అన్నాడు. అది మ్యాగ్నానిటీ, అది తెలుసుకో. ఊరినే అందరూ మన చుట్టూ ఉన్నాళ్ళు, మన ఇంట్లో ఎదురున్న వాళ్ళు అందరూ మనకి భజన చేయాలి, అందరూ మనకి జాలరా కొట్టాలి అనే ఆలోచన కరెక్ట్ కాదు. అభిప్రాయాలు ఉంటాయి, ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అతను అర్జున్ నేను ఏ పార్టీ కాదని చెప్పాడు. కేవలం నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం స్నేహధర్మం పాటించడానికి వచ్చానన్నాడు. యూ షుడ్ అప్రిషియేట్, సంతోషపడాలి. అంతే తప్పితే దానికి ఏదో మాట్లాడడం తప్పు. ఇప్పుడు దానివల్ల ఆ స్థాయి దాటిపోయాడు అల్లు అర్జున్ని వీళ్ళేదో చేయగలిగే స్థాయి లేదు. అల్లు అర్జున్ వాళ్ళ ప్యాన్ ఇండియా స్టారు. ఈ సినిమాని ఆపగలము, ఇంకోటి చేయగలము అనుకుంటే భ్రమ. అది ఆ స్థాయి దాటిపోయాడు. ఆ స్థాయి దాటిన హీరో అతను. కనుక ఏమి జరిగే ఉండదు, అలాంటి పని పిచ్చి పని పూనుకోడని కూడా అనుకుంటున్నాను.